ఈరోజు ధ్యానం కొరకు సామెతల గ్రంథం 25వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమనంటే, ఇవి కూడా సొలొమోను సామెతలే అని ప్రారంభంలోనే రాశారు. వాస్తవానికి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇవి సొలొమోను సామెతలు అని ఉంటాయి. 10వ అధ్యాయము మొదటి వచనంలో కూడా సొలొమోను రాసిన సామెతలు అని ఉంటాయి. మరలా ఈ 25వ అధ్యాయంలో కూడా స్టార్టింగ్ లో ఇవి సొలొమోను సామెతలే అని రాయడం జరిగింది. అంటే సొలొమోను సామెతలు కాకుండా మిగతా వారు రాసినటువంటి సామెతలు కూడా ఉన్నాయి అని అర్థం. ఆ మిగతా ఎవరెవరు రాశారో తర్వాత అధ్యాయాల్లో మనము ధ్యానం చేస్తాం. అయితే ఈ సొలొమోను ఈ సామెతలు రాశారు కానీ సొలొమోను ఈ గ్రంథంలో వాటిని లిఖించినట్లుగా లేదు. సొలొమోను తర్వాత దాదాపు 200 సంవత్సరాలు గడిచిపోయింది. హిజ్కియా అనేటువంటి రాజు పరిపాలన ప్రారంభించాడు. అప్పుడు సొలొమోను గూర్చినటువంటి విషయాలను విన్నటువంటి మంత్రులు, సేవకులు ఈ విషయాలను హిజ్కియాకు తెలియచేశారయ్యా, సొలొమోను చాలా అద్భుతమైన సామెతలు రాశారు, ఆయన గ్రంథంలో వీటిని కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని తెలియచేసినప్పుడు హిజ్కియా కాలంలో ఈ 25వ అధ్యాయంలో ఉన్న సామెతలు తర్వాత అధ్యాయంలో ఉన్న మరికొన్ని సామెతలను కూడా పొందుపరచడం జరిగింది. యూదా రాజ్యంలో నిజ దేవుణ్ణి ఆరాధించాలని హిజ్కియా ఎంతో ప్రోత్సహించాడు. సొలొమోను తర్వాత మందిరము శిథిలావస్థకు వచ్చినప్పుడు మరలా దాన్ని పునరుద్ధరించాడు. ఈ విషయాలు 2వ దినవృత్తాంతం 29, 30, 31 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉన్నాడో, ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడో అతని జీవితంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం గుర్తు చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అతను దేవుని సన్నిధిలో మరణావస్థ పరిస్థితిలో ఉన్నప్పుడు యెషయా దైవజనుడు వచ్చి, ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు అతడు గోడ తట్టు తిరిగి, ప్రభువా, యథార్థ హృదయంతో నేను ఎట్లు నీ సన్నిధిలో నడుచుకున్నానో దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న ప్రభు అతని ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అలాంటి భక్తి కలిగినటువంటి రాజు దగ్గర పనిచేసిన సేవకులు సొలొమోను సామెతలను పొందుపరిచి ఇందులో లిఖించడం కూడా జరిగింది. చాలా సంతోషం. అయితే ఈ సామెతలు ప్రతిదీ కూడా మన జీవితంలో ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఏదో లోపాన్ని ఎత్తు చూపిస్తూ ఉంటాయి. మనం ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని తెలియచేస్తూనే ఉంటాయి. మన జీవితంలో ఏదైతే దేవునికి నచ్చని స్థితి ఉందో, ఏదైతే అపవిత్రత ఉందో దానికి దూరంగా ఉండు అని పదే 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 హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే వెండిలోని మస్టు తీసివేసిన ఎడల, అనగా ఆ రాళ్ళులో నుంచి వచ్చినటువంటి ఈ వెండి మట్టితో నింపబడిపోతూ ఉంటుంది. దానిని కరిగించినప్పుడు అందులో పనికి రానటువంటి వ్యర్థ పదార్థం అంతా కూడా తొలగిపోతుంది. ఒరిజినల్ గా ఏదైతే వెండో అది నిలబడుతుంది. అలాగే మనిషి జీవితంలో పాపం, అపవిత్రత, ఈ చెడుతనం, దుష్ట స్వభావము ఇవన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా పుటము వేయబడాలి.
వాక్యం అనే అగ్ని చేత కాల్చబడాలి. అప్పుడు వెండి ఎలాగైతే ఒక పాత్రను తయారు చేయటానికి ఉపయోగపడుతుందో, మనిషి జీవితం కూడా ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా తయారు చేయబడతారు అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. హృదయంలో ఎంతో పాపము, అపవిత్రత పెట్టుకుని నేను పరిశుద్ధంగా ఉన్నాను, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని నువ్వు చెబితే, అది చెడుతనం ఇంకా నీలో ఉన్నప్పుడు మాట్లాడటానికి తగని మాట. ఇంకా లోపల ఉన్న ఆ పాపం, అపవిత్రత, చెడుతనం అంతా కూడా తొలగించేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే నువ్వు పరిశుద్ధతలోనికి నడిపించబడతావు. కాబట్టి నీ జీవితాన్ని నీవే, నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసుకువేసుకోవడానికి సంసిద్ధపరుచుకో. దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలు, శ్రేష్టమైన జ్ఞానం మనము తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ సంఘంలో, ఈ సమాజంలో మనం బ్రతకాలి అని అంటే మనకి ఎవరో ఒకరు నేర్పించకపోతే, దైవ వాక్యపు యొక్క విషయాలు మనం అర్థం చేసుకోకపోతే మన ప్రవర్తన విధానం అంతా వ్యతిరేకమైపోతుంది. అందుకే అంటాడు, గొప్పవాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి నిలబడొద్దు అన్నాడు. నువ్వు ఒకవేళ వాళ్ళకంటే దీనస్థితిలో ఉంటే వాళ్ళ దగ్గర నిలబడితే వాళ్ళు నిన్ను హేళన చేస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, పైగా నిన్ను గెంటి వేసే అవకాశం కూడా ఉంది. కనుక అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడుకో, అసలు నుంచోకు. కొంతమంది వాళ్ళతో ఉండొచ్చా, వీళ్ళతో ఉండొచ్చా అనే జ్ఞానం ఉండదు. అందరి దగ్గరికి వెళ్ళిపోతారు, అందరితో మాట్లాడతారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు అపహాస్యం చేస్తారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నావనుకో, నీ విలువ, నీ గొప్పతనం వాళ్ళు గుర్తించిన వారైతే వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో ఇలా రా, ఇక్కడికి వచ్చి కూర్చో, ఈ స్థలంలో మీరు ఉండండి అని చెప్తారు వాళ్ళు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది కదా. ఎందుకు ఊరికినే వెళ్ళిపోయి వాళ్ళు కనిపించాలని ఒక ఆరాట పడతావు? ఎందుకు వాళ్ళ ముందు తిరుగుతూ వాళ్ళ దగ్గర ఉండటానికి ప్రయత్నం చేస్తావు? వాళ్ళు నిన్ను పిలిస్తే ఘనత, లేకపోతే నువ్వు విలువ పాడు చేసుకున్న వ్యక్తి అవుతావు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకటానికి ప్రయత్నము చేయాలి. కొంతమంది కయ్యానికి కాలు దువ్వే హృదయాలుంటాయి. ఎప్పుడు ఏ వంక దొరుకుతుందో గొడవాడదామని చూసేటువంటి స్వభావాలు కలిగిన వారు ఉంటారు. కానీ బైబిల్లో అద్భుతమైనటువంటి మాట ఏం చెప్తున్నారంటే, ఆలోచన లేకుండా, ఏ కారణం లేకుండా తొందరపడి నీ పొరుగు వాడితో గొడవాడొద్దు అంటున్నాడు. కొంతమందికి ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటటువంటి మంచి స్వభావం ఉండదు. ఎప్పుడు ఇరుగు పొరుగు వారితో గొడవే. ఎందుకు గొడవ అర్థం కాదు. వాళ్ళది వీళ్ళు ఏం తినేశారో, వీళ్ళు దానికి ఏం పెట్టేశారో అర్థం కాదు. ఎప్పుడు ఇరుగు పొరుగు వారితో మాట్లాడరు. ఒకవేళ నీకు పోయే కాలం వచ్చి ఎవరు నీ ఇంటి దగ్గర లేకుండా ఉన్నప్పుడు నీకు వాతవో, మాయరోగమో, గుండె నొప్పి వచ్చేస్తే ఎవడొచ్చి చూస్తాడు నిన్ను? ఎవరొచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు? ఎవరు ఇమ్మీడియట్లీగా నీ మీద శ్రద్ధ చూపిస్తారు? నీ పక్కనున్న ఇంటి వారే కదా. వాళ్ళతోనేమో ఎప్పుడు విరోధం పెట్టుకుంటావు. ఎక్కడో దూరం ఉన్న వాళ్ళు అందరితో సోది మాటలు మాట్లాడతావు. ఫోన్లో గంటలు 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 మాట్లాడతావు. ఏం చేస్తాడాడు దూరంలో ఉన్నవాడు? ఏం చేస్తుంది ఆ మనిషి? దూరంలో ఉన్న మనిషి నీ దగ్గరలో ఉన్నవాడే కదా బెటర్ అంటున్నాడు దేవుడు. దూరములో ఉన్న నీ సహోదరుడి కంటే నీ పొరుగువాడు వాసి అని చెప్తున్నాడు. ఎందుకు? నీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వేదన కలిగినా, ఏ రకమైన పరిస్థితి వచ్చినా పరుగులెత్తుకుని వచ్చిన వారు నీ ప్రక్కనున్న వారే, నీ ఇరుగు పొరుగులే. వాళ్ళతోనేమో విరోధం పెట్టుకుంటావు. కాశీలో ఉన్న వాళ్ళందరితోనూ ఫోన్లో గంటల తరబడి మాట్లాడతావు. నీ ఇరుగు పొరుగు వారితో మంచి స్నేహాన్ని, సహవాసాన్ని కలిగి ఉండు. నువ్వేదైనా కలిగి ఉన్నావా వారికి పెట్టు. వారికి ఏమైనా కలిగి ఉంటే నీకు కూడా పెడతారు. ఇలాంటి సహవాసం, ఇలాంటి బంధాన్ని, అలాంటి ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీవంటే ప్రేమ, ఆప్యాయతతో వాళ్ళు నిన్ను చూడగలిగేటట్లుగా ఉండాలి తప్ప, నువ్వు నాశనం అయిపోతే బాగుండునని చూసే స్థితికి ఏ రోజు పొరుగు వారి దగ్గర నువ్వు తెచ్చుకోవద్దు.
మరొకసారి చెప్తున్నాను, నువ్వు పొరుగు వారితో ఎట్టి పరిస్థితుల్లో గొడవాడొద్దు. వాళ్ళు ఏమీ చేయరండి, కాకపోతే అనవసరమైన గొడవ. కోడి అక్కడికి వెళ్ళిందని గొడవ, తుడిసే శక్తి ఎలాగొచ్చిందని గొడవ, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలిందని గొడవ, ఇది తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ భూమి తగాదాలు ఉంటే ప్రహరీ గడ్డేసుకు ఏ గొడవ ఉండదు. అవసరమైతే ఒక అడుగు నాది మీ దగ్గర ఉండిపోయిందంటే 2 అడుగులు ఇచ్చేయి, ఏమవదు. వాళ్ళు పట్టుకెళ్ళరా. పోయేటప్పుడు మాత్రం సమస్తం విడిచిపెట్టి పోతారు. వాళ్ళ తర్వాత ఎవరున్నా వాళ్ళు కూడా వదిలేసే పోతారు. నువ్వు దానికోసం ఒక అడుగు స్థలం కోసం ఓ ఓ ఓ యుద్ధాన్ని, పెద్ద యుద్ధాన్ని, మరలా 3వ ప్రపంచ యుద్ధం, 4వ ప్రపంచ యుద్ధం నువ్వు చూపించేస్తావు ఇంటి దగ్గర. ఇలాంటి పనికిమాల స్వభావం ఉంటే మనసు మార్చుకొని పశ్చాత్తాపడి ఈ రోజే నీ పొరుగు వారితో సఖ్యత కలిగి ఉండు. చక్కనైన బిర్యానీ వండుకొని వాళ్ళ ఇంటికి పట్టుకుని వెళ్ళి, ఈ రోజు నేను బిర్యానీ చేశాను మీరు తినండి అని ప్రేమతో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. వాళ్ళ ప్రేమను నీకు అందిస్తారు. అలాగున ఇరుగు పొరుగు వారితో మంచి ప్రేమ ఆప్యాయతలు ఉండాలి, కానీ కారణం లేకుండా గొడవలు ఆడడానికి ప్రయత్నము చేయొద్దు. కొంతమంది గొడవ ఆడేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఎదటి మనిషి ఈ మనిషి గొడవ ఆడుకుంటారు, పక్కోళ్ళని ఎదటోళ్ళని అందరినీ పేరెట్టి గెలుస్తారు. వాళ్ళని ఎందుకు కెలకాలి? వాళ్ళు ఏమి సంబంధం? గొడవ మీ ఇద్దరిది కదా. గొడవ మీ ఇద్దరిదంటే ఆ పొరుగు మనిషి ఎందుకు వచ్చింది? అందుకే అంటున్నాడు వాక్యంలో, మీ ఇద్దరు కూడా గొడవ ఆడుకుంటే ఆడుకోండి, కానీ పరుల గుట్టు బయట పెట్టొద్దు. అసలు వాళ్ళు ఎందుకు తెచ్చావు గొడవలోకి? అప్పుడు ఏమంటారంటే, ఏదో రోజున నీ బుద్ధిని బట్టి, ఈ మాటను బట్టి వాళ్ళు నిన్ను అవమానిస్తారు. అప్పుడు నీ జీవితంలో కలిగిన అపకీర్తి ఎన్నటికి పోదు. వాళ్ళు ఎప్పుడు నిన్ను పనికిమాలిన వ్యక్తిగానే చూస్తారు. కాబట్టి తొందరపడి ఎప్పుడు గొడవాడొద్దు. ఒకవేళ గొడవాడాల్సిన సందర్భం ఏదైనా వస్తే ఎదటి వాళ్ళని ఆ గొడవలోనికి లాగొద్దు. మాట యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తున్నారు. మాట ఎంత విలువైనది అని అంటే, అది సమయోచితంగా పలకబడిన మాట. ఏ మాట పెడితే ఆ మాట కాదు, సమయానికి అబ్బా సరిగ్గా మంచి సమాధానం చెప్పావు, మంచి సలహా ఇచ్చావు అని చెప్తారే, అదట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచోబడినటువంటి బంగారు పళ్ళు ఉంటుందంట. అంత అందంగా ఉంటది. బంగారు కర్ణభూషం ఎట్టుదో, అపరంజి ఆభరణం ఎట్టుదో, అంటే మెడకు ధరించినటువంటి ఆభరణము ఎంత గొప్పగా కనబడుతుందో, వినువాని చెవికి జ్ఞానం కలిగిన ఆ ఉపదేశము అంత బాగా కనబడుతుందట. కాబట్టి నువ్వు చక్కగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఏది పడితే అది మాట్లాడొద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. కొంతమంది లోపల ఒక ఉద్దేశం పెట్టుకుంటారు, బయటికి ఒకలాగా స్పందిస్తారు. అందుకని కపటమైన మనసుతో దానం ఇవ్వద్దు, ఆ దానం చేసి గొప్ప చెప్పుకోవద్దు. మన విజయవాడలో భయంకరమైనటువంటి తుఫాను బీభత్సం వచ్చింది. తర్వాత ఒక విలేకరు ఒక చిన్న పిల్లవాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ పిల్లోడు అన్నాడు, మాకు ఎవరు సాయం చేయలేదండి, మా ఇరుగు పొరుగునున్న వారే మాకు సహాయం చేశారు కానీ అన్నాడు. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి అంటాడు, ఏదో ఒక ట్రస్ట్ పేరు ఏదో చెప్పాడు. చెప్పి వారు 5గురు వచ్చేవారు పడవ మీద, వచ్చి ఒక్కరిని తీసుకువెళ్ళేవాళ్ళు, ఒక పులిహారి పొట్లం ఇచ్చేవాళ్ళు, ఏదో పెద్ద గందరగోళం జరిగిపోయింది అన్నట్లు ఉండేవాళ్ళు. హెలికాప్టర్ నుంచి ఒక పొట్లం ఇసిరేసేవాళ్ళు. ఆ ఇసిరేస్తే యూట్యూబ్లోను రకరకాల టీవీ ఛానల్లోనూ పెద్ద హంగామా చేసేసేవాళ్ళు. ఏమని? మేము పులిహారి పొట్లం పనిచేసాము, మేమేదో సహాయం చేసేసామని. చేసింది ఏమీ లేదు, కానీ చెప్పుకున్నది బోళ్ళంత ఉంది అన్నాడు. అందుకనే ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే దాని గురించిన బడాయి చెప్పొద్దు. నువ్వు చేసిన సహాయం ఎవరికి కావాలి, ఎందుకు చెప్పాలి ఇతరులకి? యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఒక ప్యాకెట్ ఇస్తారు, ఒక దుప్పటి ఇస్తారు, ఒక రగ్గు ఇస్తారు. ఎంత స్క్రోలింగ్ చేస్తారనంటే పేదవారికి సహాయం అంటారు. ఎక్కడో రైల్వే స్టేషన్లో బ్రిడ్జిల కింద ఉన్న వాళ్ళకి ఒక 2-3 పొట్లాలు పట్టుకెళ్తారు, దాన్ని ఫేస్బుక్లో పెద్ద ఫోటో పెడతారు. యూట్యూబ్లో ఒక వీడియో చేసి పేదలకు అన్నదానం అని పెట్టేస్తారు. ఇచ్చింది 2 పొట్లాల, చేసింది మాత్రం 1000 మందికి చేసినంత అడావిడా. ఎందుకు ఇలాంటి పనికి మాలిన పని?
ఎవరు చూడాలని, నువ్వు చేసింది ఎవరు మెచ్చుకోవాలని, ఎందుకోసం ఈ ఆరాటం? నువ్వు చేసేది దేవుడు చూస్తే చాలు గాని దాన్ని డంబంగా చేయొద్దు, గొప్పగా చూపించుకోవద్దు, లేనిపోని బడాయిగా మార్చొద్దు. అది ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. మాటి మాటికి పొరుగు వాని ఇంటికి వెళ్ళొద్దు అంటున్నాడు. కొంతమంది ఇక ఉదయం లేస్తే పక్కింట్లోనే ఉంటారు. ఎందుకు? టీ అక్కడ దొరుకుతుంది, కుదిరితే టిఫిన్ చేసేస్తారు, మధ్యాహ్నం కూడా వెళ్తారు. ఒకవేళ తినే భోజనం అంటే తినేస్తారు, లేకపోతే కొంచెం కూరట్టుకుని వస్తారు. విలేజ్లో జరిగే విషయం చెప్తున్నాను. ఇక మరలా మధ్యాహ్నం వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం టీ తాగుతారు వాళ్ళు. వీలైతే సాయంత్రం వంట చేసే వరకు ఉంటారు. అక్క మరి నేను వెళ్ళొస్తాను. లేదు లేదు, కూర అయిపోతే నువ్వు కొంచెం కూర అట్టుకెళ్ళి వచ్చుంటే, వద్దులే నేను వెళ్ళి వండుకుంటా. లేదు లేదు పర్లేదులే అంటే ఆ కూర గురించే ఉంది కొక్కుర్తి మనిషి. ఇలాగ జరగడం వల్ల ఏమవుతుందట, మాటి మాటికి వెళ్ళడం వల్ల ఒక రోజు నువ్వంటే వాళ్ళకి అసహ్యం వచ్చేదంటే, విసుకొచ్చేస్తుందట. అందుకే సాధ్యమైనంత వరకు నువ్వు వెళ్తే ప్రేమతో ఆప్యాయతతో పిలిచేవారి ఇంటికెళ్ళు. అంతేగాని అత్తమాటికి వెళ్ళిపోయి టీ తాగడానికి, టిఫిన్ తినడానికి, సోది మాటలన్నీ చెప్పడానికి పొరుగు వారి ఇంటికి వెళ్ళొద్దు. నీ విలువను నువ్వు తగ్గించుకోవద్దు. మళ్ళీ స్త్రీల గురించి చెప్తున్నారు. గయ్యాలి అయిన భార్య అట. అలాంటి భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్ది మీద ఒక మూలన ఉండడం బెటర్ అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏం చేస్తుంది గయ్యాలి? పేరులోనే ఉంది గయ్యాలి. సొడుగుతా ఉంటది, సొడుగుతా ఉంటది, ఏదో ఒకటి అలా గొడవ పెడతానే ఉంటది. ఇవి ఎలా ఉంటారంటే ముసురు దినమున ఎడతెగకుండా కారేటువంటి చినుకులు ఉన్నాయి చూడండి. తుఫాను పట్టిన రోజున అలా చినుకులు పడితే బయటకు వెళ్ళడానికి ఉండదు, ఇంట్లో ఉండడానికి ఉండదు, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవడానికి ఉండదు, ఏ పని చేయడానికి ఉండదు. అంత కూడా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటది. అలాగున ఇంట్లో మగవాడు ఉండడం ఎందుకు ఉండడు? ఇలా సొడుగు 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 సొడుగుతుంటే ఇంట్లో ఏముండబుద్ధి వస్తుంది అతనికి? కొంచెం నోటిని కంట్రోల్లో పెట్టుకొని నీ భర్తను ప్రేమతో ఆప్యాయతతో చూడడానికి ప్రయత్నించా. కొంతమంది అలా ఉండరు, సొడుగుతా ఉంటారు, సొడుగుతా ఉంటారు. చిన్న విషయాన్ని పట్టించుకొని పెద్ద రాద్ధాంతం చేస్తారు. రూపాయి విషయాన్ని ₹1,00,000 గొడవగా మార్చేసుకుంటారు. ఇంకా ఎక్కువ తేడా జరిగితే తిరిగి తన్నించేసుకుంటారు. ఎందుకు వచ్చిన కర్మ? నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే అయిపోయింది కదా. పోయే కాలం వచ్చిన మనిషిలాగా గొడవాడుతూ ఉంటావు. నీకు పోయే కాలం వచ్చి ఉంటుంది, అందుకే అలాగ వాగుతూ ఉంటావు. నోటిని కంట్రోల్ పెట్టుకో, అనవసరమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోకో. నీకు లాంటి దాని కొంపలో ఉండడం కంటే ఏదో మూల పోయి ఉండడం బెటర్ అంటాడు. ఈ రోజున ఇంకా విలేజ్లో ఈ సందర్భాలు కనబడతాయి. అక్కడక్కడ గుళ్ళ దగ్గర, చెట్ల దగ్గర దిమ్మలు ఉంటాయి, చక్కగా గచ్చు చేసి ఉంటుంది. ఈ రాజుగారు ఇంటి దగ్గర పడుకోరండి, ఆ చెట్ల దగ్గర ఆ యొక్క గుళ్ళు అరుగుల మీద పడుకుంటారు. ఎందుకు? ఇంటికి వెళ్తే లేనిపోని తలకాయ నొప్పి, సొడుగు. ఆ సొడుగు భరించేదానికంటే బయట అడుక్కుండు వాళ్ళ పడుకున్నా పర్లేదు. ఏదో పని ఉంటే జస్ట్ ఇంటికి వెళ్ళి వచ్చేసి ఆ క్యారేజ్ కట్టుకొని బయటకు పోవడమే. అప్పుడు కూడా 2 నిమిషాలు కూడా మనసంత ఉండనీరు ఒక్కొక్క తల్లి. మహాతల్లు వాళ్ళు, పెద్ద పెద్ద నమస్కారం వాళ్ళకి. కనుక ఎప్పుడు కూడా సొడిగే పరిస్థితి తెచ్చుకోవద్దు, సొడగొద్దు. స్త్రీలకు ముఖ్యంగా చెప్తున్నాను. నిజంగానే పురుషులు సొడుగుతారంటే ఎవడో ఒకడో ఇద్దరు ఉంటాడు నాకు తెలుసు, కానీ సర్వసాధారణంగా పురుషులు సొడగరు, స్త్రీలే సొడుగుతారు. ఎందుకంటే వీళ్ళకి పని పట్ట సరిగ్గా కనిపించదు ఏంటో నాకు తెలీదు. ఇది అనేక మందిలో కనబడిన విషయం, అనేక మంది మాట్లాడిన విషయం, అనేక మంది పురుషులు ప్రస్తావన తెచ్చిన విషయం ఇది. ఎందుకంటే నేను ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు చాలా మందితో అట్రాక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాను. కాన్ఫరెన్స్కి ముందు మీ ఫ్యామిలీ ఎలాగుంది, మీ విషయాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అలా టూకీగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. మీకు ఎలా తెలుసు అంటే, ఎస్ నాకు తెలుసు, చాలా మంది అనుభవాలు చెప్పారు, అందుకే మీకు ఈ మాటలు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. చివరిగా ఒక్క మాట, మనసున్నట అదుపులో పెట్టుకోవాలట.
లేకపోతే గోడ లేకుండా ఉండినటువంటి పురము ఎలాగైతే శత్రువులు రావడానికి, ఎలాగైతే ప్రతి క్రూర మృగం రావడానికి, జంతువు రావడానికి కారణమవుతుందో, అలాగున పాడైన పురం అలాగ పాడైపోద్దంట ఆ పట్టణం. ఎందుకంటే ఆ చుట్టూరు కంచన్నా లేదు, చుట్టూరు ప్రహరీ గోడన్నా లేదు. కాబట్టి అది పాడైపోతుంది. నీ మనసును అదుపులో పెట్టుకోకపోతే నీ జీవితం కూడా అలాగే పాడైపోతుంది. కనుక నా మనసులో లేదంటావు. మరి నీ మనసులో లేకపోతే ఆ మనసు ఎక్కడికి పోయింది? రోడ్డు మీద దొల్లుతుందేమో చూడు, గాల్లో ఎగురుతుందేమో చూడు, లేకపోతే ఎవరైనా పట్టుకుపోయారేమో చూడు. నీ మనసులోనే పెట్టుకో. నువ్వు కంట్రోల్లో ఉండు. ఏది అదుపు తప్పిన ఆలోచన, అదుపు తప్పిన మాట మాట్లాడొద్దు. ఎందుకంటే నన్ను నేను అణుచుకోలేకపోతున్నాను అనొద్దు. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది. ఆ కంట్రోల్ నువ్వు చేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేయగలిగావో నువ్వు దేన్నైనా జయించగలుగుతావు. మీకు అర్థం అవడానికి ఒక 2 మాటలు చెప్తాను. త్రాగుడు అలవాటు పడిపోయినప్పుడు ఒక సీసా కనిపించింది అనుకోండి, అతను క్షణాల్లో దాన్ని మాయం చేసేస్తాడు. ఎందుకంటే దానికి ఎడిట్ అయిపోయాడు. దొంగతనం అలవాటు ఉన్నవాడికి ఒక 10 రూపాయలు కనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్లీగా అది తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చెడుతనం అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈయని పళ్ళు ఈకిలించారంటే వాడు ఆ మనిషితో కాంటాక్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటి? తన మనసును కంట్రోల్లో పెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఈ రోజున గమనించి, ఏ చెడుకి, ఏ పాపానికి, ఏ అపవిత్రతకు అవకాశం ఇవ్వక నిన్ను నీవు కంట్రోల్లో పెట్టుకొని చక్కగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. దేవుని వలన మెప్పు పొందుతావు. నీ సెల్ఫ్ కంట్రోల్ పెట్టి దేవుడు నీకు సమస్త దీవెన, క్షేమమును దయచేస్తాడు. అటు విధంగా నీ జీవితాన్ని వాక్యానుసారం కట్టుకొని ప్రభువులో నీ బ్రతుకుని స్థిరపరచుకోవాలని దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించి ఫలింప చేయునుగాక. ఆమేన్.